Hi everyone. Today I would like to talk to you or share with you a very important point once again. See, usually నేను ఇదివరకు చెప్పిన ఒక వీడియోలో I told one single point success mantra is nothing but association. Now I would like to share with you one single point mantra for failure. ఒక పర్సన్ ఏదైనా ఒక యాక్టివిటీలో కానీ ఒక బిజినెస్లో కానీ ఒక ప్రొఫెషన్లో కానీ ఎక్కడైనా సరే ఫెయిల్ అవడానికి వన్ ఇంపార్టెంట్ మంత్ర వన్ ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ if you know about that, so then you will be on a successful path to by overcoming that failure factor. So that's nothing but comfort zone. చాలా మంది దీని గురించి మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారండి, లైక్ అబౌట్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? బేసిక్గా కంఫర్ట్ జోన్ అంటే చాలామంది అనుకుంటారు మంచి సోఫాలో కూర్చోవడము, లేకపోతే మంచి బెడ్ మీద ఉండడము, మంచి ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండడము, లేకపోతే పెద్దగా టెన్షన్స్ లేని జాబ్ ఉండడము, లేకపోతే వాట్ ఇస్ దట్ కావాల్సిన అవసరాలన్నీ తీరుతూ ఉండడము, మంచి కారు ఉండడము. సో ఇవన్నీ ఉంటే కంఫర్ట్ జోన్ అనుకుంటారు. అటువంటి కంఫర్ట్ జోన్లో ఉంటే పీపుల్ ఫెయిల్ అవుతారు అనుకుంటారు. అసలు కంఫర్ట్ జోన్ అంటే అది కాదు. కంఫర్ట్ జోన్ అంటే చాలా యువర్ స్టేటస్ ఆఫ్ మైండ్. స్టేటస్ ఆఫ్ యువర్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి ఫుడ్ మీ టేబుల్ మీద ఉన్నది, కానీ మీరు తినడానికి అవకాశం లేదు, మీరు తినే సిచ్యువేషన్ లేదు, ఆకలి లేదు. సో డెఫినెట్లీ యూ విల్ నాట్ లైక్ దట్ ఫుడ్. సో బేసికల్లీ కంఫర్ట్ జోన్ అనేది యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ కంఫర్ట్ జోన్ ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1 అండ్ ఇంపార్టెంట్ థింగ్, నాకున్నది నాకు చాలు. వై షుడ్ ఐ గెయిన్ ఫర్దర్? వై షుడ్ ఐ గో ఫర్దర్? వై షుడ్ ఐ వర్క్ ఫర్దర్? వై షుడ్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్దర్? వై షుడ్ ఐ టేక్ ద రిస్క్ ఫర్దర్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు, దట్ ఈస్ వాట్ యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. దట్ మీన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ యు ఆర్ సప్రెస్డ్. ఐ కెన్ సే దట్ యు ఆర్ సప్రెసింగ్. మీరు మిమ్మల్ని సప్రెస్ చేసుకొని సాటిస్ఫై చేసుకొని ఇది చాలు అని ఎప్పుడైతే అనుకుంటారో అది కంఫర్ట్ జోన్. ఇది కాదు, మీకేం కావాలి అనేది మీకు కానీ క్లారిటీ ఉండి తెచ్చుకొని దాని గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే దట్ ఈస్ వాట్ యు ఆర్ coming out of comfort zone. So when you start coming out of comfort zone, then only your what is that success starts. So when you are in looking zone, when you are in learning zone, and when you are ready to what is it come out of that comfort zone, appudu the success start avutundi. So try to study, try to know well about this comfort zone, and you will be on a successful path. Okay, and have a wonderful and successful life. Thank you.